2012లో ప్రపంచమంతా అంతమైపోతుంది అని ఒక రూమర్ ఉండేది. మీకు గుర్తుందా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరి ఇంకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? 2011 డిసెంబర్ 31 నాకు ఇంకా గుర్తుంది. 2012 వచ్చేసింది, ప్రపంచం అంతమైపోతుంది అని నాకు మా స్కూల్లో ఫ్రెండ్స్, సీనియర్స్ చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేవి. ఒక మూవీ కూడా ఉండేది, ప్రపంచం అంతా సునామీలు, వాల్కెనోలు, భూకంపాలు వచ్చినట్టు, అందరూ ఒక షిప్ లాంటి దాంట్లో ఉన్నట్టు ఆ సినిమాలో చూపించారనమాట. అంతే, ఆ సినిమాకి, మా స్కూల్లో మా ఫ్రెండ్స్ మాటలకి నాకు భయం పట్టేసుకుంది. నేను చాలా ఆలోచించేదాన్ని అనమాట, ఒకవేళ సునామీ వస్తే ఏం చెయ్యాలి అని. లాస్ట్కి ఏం డిసైడ్ అయ్యాను తెలుసా? మంచిగా స్విమ్మింగ్ నేర్చుకోవాలని. ఎందుకంటే సునామీ వస్తే అంతా వాటర్ అయిపోద్ది కదా, స్విమ్మింగ్ వస్తే బతికేయొచ్చని. ఒకవేళ ప్రపంచంలో గాలంతా ఆగిపోయిందనుకో, అప్పటికే అలా గాలి ఆగిపోయే ముందే నేను ఏదైనా ఒక బెలూన్లోనో టైర్స్లోని గాలి ఊదుకొని ఉంచుకుంటే, ఒకవేళ గాలి ఆగిపోయినప్పుడు ఆ గాలి పీల్చుకొని బతికేయచ్చు అనుకునేదాన్ని. గుడికి వెళ్ళినప్పుడల్లా అమ్మ ఏ డిజాస్టర్ రాకూడదు, దేవుడా ఏ ఆస్ట్రాయిడ్ భూమిని గుద్దకూడదు అనుకునేదాన్ని. టీవీలో ఆస్ట్రానమీకి సంబంధించిన ఛానల్స్ వస్తే చాలు బయటికి వెళ్ళిపోయేదాన్ని, ఏదైనా ఆస్ట్రాయిడ్ భూమి దగ్గరకు వచ్చిందని చెప్తారని. 2012 డిసెంబర్ అయ్యే వరకు నా టెన్షన్ మెల్లగా అలా 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 పెరిగింది. డిసెంబర్ 31 రోజు, దేవుడా ఈ ఒక్కరోజు మమ్మల్ని కాపాడే దేవుడా, దేవుడా ఈ ఒక్కరోజు ఏ ఆస్ట్రాయిడ్ రాకపోతే చాలు, ఈ ఒక్కరోజు మేము బతికితే చాలు అని ఎంత కోరుకున్నానో, ఆ రోజు 12 o'clock అయ్యేసరికి నా ఆనందానికి అవధులే లేవు. అమ్మయ్యా, థ్యాంక్స్ దేవుడా నన్ను కాపాడినందుకు, ఇంకేం ప్రాబ్లం లేదు అనుకునేదాన్ని. ఇప్పుడు అది ఆలోచిస్తుంటే ఎంత ఫూలిష్గా అనిపించినా, అప్పట్లో చాలా సీరియస్గా ఫీల్ అయ్యేదాన్ని ఈ విషయాన్ని. మీకు కూడా 2012లో ఇలాంటి భయం ఉండేదా? మీ భయం ఎక్స్పీరియన్సెస్ని కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. MS Chronicles కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.